జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. జనజ్వాల న్యూస్ జివో నెంబరు 16 ఆధారముగా మా యొక్క కులాలను గౌడ కులం గానే కొనసాగించాలని అఖిల భారత గౌడ సంఘం అధ్యక్షులు పేరం శివనాగేశ్వరరావు గౌడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అఖిల భారత గౌడ సంఘం జాతీయ చైర్మన్గా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. మరి ఈ రోజున మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం కల్లుగీత కార్మికులు ఐక్యత దెబ్బతీయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో కల్లుగీత కులాలు 18 విభాగాలుగా ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణలో 7 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 5 మాత్రమే ఉన్నాయి. ప్రాంతాల వారికి ఇప్పుడు రాయలసీమ వచ్చి ఈడిగా 4 జిల్లాలు, అట్లా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్లో కూడా గౌడాస్ ఉన్నారు. వీళ్ళని గౌడగా పిలుస్తారు. ఈస్ట్ వెస్ట్లో చెట్టుబల్జి అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని చెట్టుబల్జిగా ఉన్నారు. అట్లాగే విశాఖపట్నం యాత, అయితే విజయనగరం, శ్రీకాకుళం సెగిడి అని, శ్రీశైన అని పిలుస్తారు అక్కడ. అట్లా ఈ విధంగా వీళ్ళందరూ కలిపి కల్లుగీత కార్మికులు అని చెప్పేసి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు 1991లోనే అప్పటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడు ఈయన లెటర్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారు దాన్ని పరిశీలించి 1997లో వీళ్ళందరూ కల్లుగీత కార్మికులు అని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం జరిగింది. 16 జీవోలో బీసీబీ గ్రూప్ పెట్టేసి అందులో 7 తెగలుగా విభజించడం జరిగింది. గౌడ, చెట్టుబెల్జ, ఈడిగ, శ్రీశైన, యాత, కలాల్, కలారిగా అని చెప్పి ఇచ్చారు. మరి ఆ రోజు 91 నుంచి ఇప్పటి వరకు కూడా మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక గ్రామం ఏదైనా అభివృద్ధి చెందాలంటే వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందడానికి ఎక్కువ దారులు ఉన్నాయి. ఎందుకంటే సంతానోత్పత్తి లేకపోతే ఎక్కడ కూడా ఏమీ జరగదు. అందువల్ల వీళ్ళందరూ ఏం చేశారంటే 91 సంవత్సరం కాడి నుంచి అప్పటి నుండే గౌడాసు ఈడిగా, ఈడిగాసు చెట్టుబల్జి, శ్రీశైన, సెగిడి, కలాలు, కలారి వాళ్ళు కలిసి ఒకళ్ళ కుటుంబాల్లో ఒకడు మనమంతా ఒకటే కుటుంబం అని చెప్పి జనజీవన సమితి టైపులో కలిసిపోయి గౌడ ఉన్నదని చెప్పేసి వివాహాలు చేసుకున్నారు. మరి జరిగి కూడా 35 సంవత్సరాలు అయ్యింది. మరి ఇప్పుడు కొత్తగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీని మీద ఒక కమిటీ వేసి దీన్ని గౌడుగా పిలవాలా, చెట్టుబల్జి పిలవాలా అని చెప్పంటే మేమేం చెప్పాలో మాకే అర్థం కావట్లా. డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారికి మరి తీరని అవమానంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన మరి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు వచ్చారు, మంచి నాయకుడు, ప్రజలకి మంచి సేవ చేస్తాడని చెప్పి 83లో ఆయన పోటీ చేయకోకుండా ఆయన కుమారుడు శివాజీ గారిని, ఎర్రనాయుడు గారిని స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించి మరి అసెంబ్లీ పంపించడం జరిగింది. మరి అటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న మరి ఈ జీవో కోసం, ఆయన 16 జీవో కోసం అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. 5 లక్షల జనాభాతో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మేము అందరం ఒక్కటే అని చెప్పి ఆ రోజున మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ యొక్క జీవోని మరి ఆయన ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి ఇటువంటి మరి ఇక్కడ మీ ఉదాహరణ చూసుకుంటే మా సోదరుడు చెప్పినట్టు కొనకళ్ళ నారాయణ గారు వచ్చి మరి ఈడి కులాసం చేసుకున్నారు. నేనైతే చెట్టుబల్లి అమ్మాయిని విశాఖపట్నం చేసుకున్నా.
మరి పితాని సత్యనారాయణ గారు ఉన్నారు, కోడలేం గౌడ, 3 శెట్టిబల్జీ, 4 శెట్టిబల్జీ, మరి అట్లా చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే కులం అని చెప్పి అనుకొని వాళ్ళందరూ చేసుకున్నారు. మరి ఇప్పుడు మీరు వచ్చి వీళ్ళు గౌడ కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరంగా ఉంది. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు మీరిచ్చిన జీవోనే మీరు ఈ రోజున మరి ఇబ్బందిగా ఉంది. మరి మీరు పరిపాలనలో మీరే ఉన్నారు ముఖ్యమంత్రిగా, మరి మీరిచ్చిన జీవో ఈ విధంగా చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి దీనిపై కఠినమైన ఆంక్షలు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అట్లాగే ఏమైనా తేడా వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి యువతకి చాలా సమస్యలు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు వివాహాలు చేసుకోవాలంటే మరి ఎవరు ఏ అమ్మాయిని అని చెప్పి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరికి ఒకటే సమానంగా ఉంటుంది. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి దీనిపై ఒక అభిప్రాయం తీసుకొని భేదాభిప్రాయాలు సృష్టించకుండా, ఎందుకంటే మీరు వీళ్ళని విభజించారంటే భేదాభిప్రాయాలు వచ్చే వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని చచ్చిపోయే ప్రమాదం ఉంది. రెండోది మీరు ఏమంటున్నారు, సంతానోత్పత్తి కావాలి సంతానోత్పత్తి ఎక్కడ ఉంటుంది? అందరూ పెళ్లిళ్ళు చేసుకుని బాగుంటేనే కదా సంతానోత్పత్తి అయ్యేది. అందులో ఒకటే అని చెప్పి మీరు చెప్పారు అప్పుడు, ఇప్పుడేమో 5 మంది 10 మంది అని మీరే అంటున్నారు. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చేసే ప్రతి దానిలో కూడా ఒక అవసరం ఆంతర్యం చూసుకొని మరి ఈ యొక్క 16 నంబర్ జీవోని స్పష్టంగా చెప్తున్నాం, అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వేరే జీవో మాకు అక్కర్లేదు, ఏమీ కూడా అక్కర్లేదు. దీనివల్ల విభజించినంత మాత్రాన మాకు నష్టం జరిగేది లేదు, లాభం వచ్చేది కూడా లేదు. ఎందుకంటే బీసీబీ గ్రూప్లోనే అందరూ ఉన్నాం. దాన్ని తీసేసిన వల్ల కూడా ఎవరికి కూడా ఉపయోగం లేదు, నష్టం కూడా లేదు. అందువల్ల ఏంటంటే మీ ప్రభుత్వానికంటే విభజించి పాలించాలని చెప్పి ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టి మా అన్నదమ్ముల మధ్య మీరు గొడవ పెట్టి రాజ్యాధికార దిశగా మీరు ఆలోచన చేస్తే చాలా తప్పది. ఎందుకంటే ఇది ఇబ్బందికరమైన సమస్య, కుటుంబ సమస్య, అందువల్ల కుల సమస్య. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి దీనిపై ఒక అవగాహన మరి ఆలోచన చేసి దీన్ని సంపూర్ణంగా మరి అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు దీనిపై అమలు చేయకపోతే మేము కోర్టుకైనా వెళ్ళేసి ఆర్డర్ తీసుకొచ్చి దీన్ని అమలు చేసే విధంగా మేము ఉంటామని చెప్పి చెప్తూ, గౌరవ ముఖ్యమంత్రి మరొకసారి మీడియా మిత్రుల ద్వారా మరి మా బాధ, మా ఆవేదన మీరు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, పాత జీవోనే 16 జీవో అంటే పాత జీవోని అమలు చేయాలని చెప్పి మేము ప్రధానంగా కోరుకుంటూ, మరి ఇక్కడ ఉంచిన